మన సెకండ్ రౌండ్ కూడా ఒక సెటప్ ఉంది. సెటప్ నన్ను రమ్మంటావా లేకపోతే వస్తావా? ఈ జోర్సే మార్ అనేది ఒక బజర్ రౌండ్. మొత్తం దీంట్లో 6 క్వశ్చన్స్ ఉంటాయి. 6 క్వశ్చన్స్ కూడా ఫోటో సంబంధించిన అడుగుతాను. నేను క్వశ్చన్ అడిగిన తర్వాత ఎవరైతే ఫస్ట్ బజర్ నొక్కుతారో వాళ్ళు ఈ పక్క వచ్చి కూర్చుంటారు. ఆ పక్క వచ్చి కూర్చున్న తర్వాత రైట్ ఆన్సర్ చెప్పారనుకోండి, వాళ్ళు ఆపోజిట్ లో ఉన్న ముగ్గురులో ఎవరో ఒకరు మొహం మీద వాటర్ పటీలు మనకు కొట్టేసి ముఖం మీద వాళ్ళ దగ్గర నుంచి 10,000 లాగేసుకోవచ్చు. కానీ ఒకవేళ బజర్ నొక్కి పక్కన కూర్చొని రాంగ్ ఆన్సర్ చెప్పారనుకోండి, ముగ్గురు కలిసి తన మీద వాటర్ కొడతారు మొహం మీద. కానీ ఫస్ట్ ఎవరైతే వాటర్ కొట్టారో వాళ్ళే 10,000 లాక్కుంటారు అక్కడి నుంచి. ఓకే, అది మన జోర్సే మార్ రౌండ్ లో ఫస్ట్ క్వశ్చన్. ఇప్పుడు నేను చూపించబోయే ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరు? ఫోటో ప్లీజ్. దివ్య, మై ఏంజల్. చెప్పమ్మా ఆన్సర్ ఏంటి? ఎందుకు నొక్కా? మీరెందుకు అంత ఫీల్ అవుతున్నారు? 10 9 ఆన్సర్ చెప్పు. నువ్వేమనుకున్నా చెప్పు. మీరే రెడీ అని అనుకుంటా. చూద్దాం అమ్మా, ఆన్సర్ ప్లీజ్. దివ్య కొట్టకుండా మిమ్మల్ని కొట్టొచ్చా? తెలియకుండా ఎందుకు నొక్కా? నీ మీద వాటర్ కొడితే నాకు ఎంత బాధ. నేను జోర్సే మారినప్పుడు మొక్కల పెళ్లి మనం కొట్టాలి. జోర్సే మార్. ముగ్గురులో ఫస్ట్ కొట్టింది మాత్రం కీర్తి. మన జోర్సే మార్ రౌండ్ లో సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఫోటో ప్లీజ్. మీరు చూసిన హిస్టరీలో ఏ పాటలో ఉంది? ఈ పక్క వచ్చండి, ఆన్సర్ చెప్పమ్మా. ఎవరన్నా కొంచెం చెప్పొచ్చుగా. యాక్చువల్లీ అస్మితగా చూస్తే పాడవచ్చు పాట. నేను వీడని నీడను. నీ డింపుల్ లో ఉన్నాయి పింపుల్. కరెక్ట్ పాడు. డింపుల్ కొంచెం పాడాను కదా, మీరు ఇంకొంచెం పాడొచ్చు కదా. నిన్ను పదాలు చెప్పమలేదా, పాట పాడమన్నాను తల్లే. 10 9 8 ఓకే ఓకే వెయిట్ 6 5 4 నిన్ను చూస్తుంటే 3 2 1 టైమ్ అప్ అండ్ ద ఆన్సర్ ఇస్ అక్కడ రాఘవ నువ్వు పాడిన పాట ఏంటి? దాని చక్కడ దగ్గర దగ్గర దంక దగ్గర దగ్గర 2 4 2 4 5 6 5 6 రాంగ్ ఆన్సర్. రెడీ రెడీ. సూపర్ అస్మిత. నవీన ఫస్ట్ కొట్టిందని తెలుసా? 10,000 తీసేసుకో అక్కడి నుంచి. అండ్ ఇప్పుడు మన జోర్సే మార్ రౌండ్ లో థర్డ్ క్వశ్చన్. ఇది మెమరీ బేస్డ్ క్వశ్చన్ అనమాట. ఫోటో ప్లీజ్. మీరు చూసిన ఫోటోలో ఎంతమంది చేతిలో సెల్ ఫోన్స్ ఉన్నాయి? కీర్తి 4 members. ఆన్సర్ రివీల్ ప్లీజ్. One, 2, 3, 4. రెడీ జోర్సే మార్. పోలీసు పిల్ల నాచుతున్నావే, నన్ను మొక్కజొన్న కంకిలాగా కాల్చుతున్నావే. అశ్విన్ దగ్గర నుంచి 10,000 లాగేసుకో. జోర్సే మార్ రౌండ్ లో ఫోర్త్ క్వశ్చన్. నేను చూపించబోయే ఫోటోలో జయసుధ నిత్యమైనంతో ఉన్న సెలబ్రిటీ ఎవరు? కీర్తి ఆన్సర్ చెప్పమ్మా. అనుష్క. రివీల్ చేయడం ఆన్సర్.
నవ్విందే పిల్ల నువ్వా పైనుంచి జారిపడ్డ చందమామ ముక్కమా ఉప్పుకో నొక్కేసి అనుష్క అంది. రాంగ్ ఆన్సర్. రెడీ, జోర్సే మార్. సో ఫస్ట్ జోర్సే మారింది ఎవరంటే దివ్య. ఎందుకు కొట్టట్లేదమ్మా? ఏమైంది సైలెంట్ గా ఉన్నావు? ఇక్కడే ఫస్ట్ ఆర్డర్ కొట్టింది ఎవరంటే ముగ్గురులో అస్మితా. 10,000 వేసుకో. అండ్ మనం చూస్తే మన రౌండ్ లో 5th క్వశ్చన్. ఫోటో ప్లీజ్. ఆ ఫోటోలో రజనీకాంత్ గారు చెప్తున్న డైలాగ్ ఏంటి? అమ్మా అందులో చెప్పు. నీకు బుద్ధిందా? ఇంకా తెలీదు. సూపర్. ఇంకా అంతే, తెలీదు. అదేం సినిమా తెలుసు పోనీ? నరసింహ. నరసింహ సినిమా. రెడీ 10 9 8 7. నీ క్లూ ఏమన్నా? 5 4 నువ్వని 5 అదే క్లూ. 2 1. ఒకసారి చూద్దాం. ఆన్సర్ రివీల్ ప్లీజ్. ఆన్సర్ తెలియకుండా ఎందుకు నొక్కావు నువ్వు? ఏమ్మా చిట్టి? పాట. సో ముగ్గురు రెడీగా ఉన్నామా? చూస్తామార్. ముగ్గురులో ఫస్ట్ కొట్టింది ఎవరంటే కీర్తే కొట్టింది. 10,000 తీసుకోమా. మన జోర్సే మార్ రౌండ్ లో లాస్ట్ క్వశ్చన్. ఇప్పుడు నేను చూపించబోయే ఫోటోలో ఉన్న హీరో ఎవరు? కీర్తి వామా అది చెప్పు. సూర్య. చూద్దాం ఫోటో రివీల్ ప్లీజ్. ఇంద్రుడై నేనే చంద్రుడై పుట్టా ఈ ఊరిలో నవ్వుతుండాలా మంచి చెయ్యాలా. రైట్ అని చెప్పేసా అమ్మా కీర్తి. కంగ్రాచులేషన్స్. జోర్సే మార్. సూపర్ సూపర్ సూపర్. అక్కడి నుంచి 10,000 తీసుకో. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం క్షమించడం. నచ్చిన పదం సినిమా చూపించడం. నేను మీకు చాలా 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 పెద్ద ఫ్యాన్. సార్ ఏది 5లో పెట్టు ఒకసారి. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం క్షమించడం. ఎలా చెప్పదు నాకు? తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం క్షమించడం. నేను సినిమాకి వెళ్దాం అన్నా, రావట్లేదు. ఎందుకు రావట్లేదు?